ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం. కనుక ప్రేమ అనే సబ్జెక్ట్ని కొనసాగించడానికి ఈ వీడియోని నేను చేస్తున్నానండి. దయతో శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. గత వీడియోలో ప్రేమ గురించి మనం అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించుట ప్రేమ అనే విషయాన్ని తెలుసుకున్నాం. మళ్ళీ మనం యాకోబు పత్రికలో చూసినట్లయితే ఒక ఆజ్ఞ మిస్ అయినా అన్ని ఆజ్ఞల్లో మనము తప్పిపోయినట్లే అని మనం గమనించాం. ఆ రకంగా దేవుని యొక్క ఆజ్ఞలు అన్నీ కూడా మనము పర్ఫెక్ట్గా అనుసరిస్తేనే అది ప్రేమ అని అనిపించుకుంటుందని బైబిల్ తెలియజేస్తుంది. అటువంటప్పుడు మనము 2 ప్రశ్నలతో లాస్ట్ వీడియోని ఆప్ చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, మనం అనుదినంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమాలు, అంటే చర్చికి వెళ్ళడం కావచ్చు, పాటలు పాడడం కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, బ్రెడ్ అండ్ వైన్ కావచ్చు, సాహసం కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, అనుదిన ప్రార్థన కావచ్చు. కనుక అనుదినంగా చేసే కొన్ని కార్యక్రమాలు, దేవుని యొక్క వాక్యాధారాలతో చేసే కార్యక్రమాలు అన్నీ కూడా వృధా అయిపోయినట్టేనా? ఎందుకంటే ఒక్క ఆజ్ఞ మిస్ అయినా అన్ని ఆజ్ఞలు మిస్ అయినట్టే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే రకంగా దేవుని వాక్యం క్లియర్గా తెలియజేస్తుంది. పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రేమ అనే దాన్ని మనం ఫుల్ఫిల్ చేయలేనప్పుడు దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తాము అనే 2 ప్రశ్నలతో లాస్ట్ వీడియో ఆపడం జరిగింది. నేను ఈరోజు ఈ వీడియోలో ప్రేమ గురించి మరికొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి వచ్చాను. కనుక దేవుణ్ణి చూపించినట్టు ప్రేమ, యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమని మనం గమనించినట్లయితే ప్రేమను మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలము అనే విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని ఆజ్ఞల్ని పాటించడం, అనుసరించడమే ప్రేమ అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ యొక్క ఆజ్ఞలన్నిటి సారాంశం ఏంటి అంటే మనిషిని రక్షించడం. ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషిని నశించిపోతున్నటువంటి ఒక ఆత్మని రక్షించడమే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి మాటలోను, ప్రతి ఆజ్ఞలోను ఉన్నటువంటి సారాంశము. రోమా 5:8 మనం గమనిద్దాం. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు క్రీస్తుని మన కొరకు బలి ఇవ్వడం ద్వారా తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారా? మన యెడల దేవుని ప్రేమ వెల్లడిపరుచుచున్నాడు. ఎలా అంటే మనమింకను పాపులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించిన వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు? జనరల్గా ఏదో అందరికీ 4 వాక్యాలు చెప్పేసి తర్వాత తన కుమారుణ్ణి పరలోకానికి తీసుకువెళ్ళడానికి కాదు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టడానికి దేవుడు ఆయనని అనుగ్రహించాడు. ఇందులో ప్రేమ, దేవుని ప్రేమ వెల్లడవుతుంది. దేవుడు తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. ఇంకా మనము దేవుడు ప్రేమని చూపిస్తున్నటువంటి వివరణ వాక్యాలు, ఆ విషయాలు మనం తెలుసుకోవాలంటే ఇంకో వాక్యం చూద్దాం. 1 యోహాను 4:9 మనం గమనించినట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలో పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేమను చూపించేటువంటి విధానము మనం గమనించినట్లయితే ఈ ప్రేమను మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలము అనేటువంటి కంక్లూషన్ మనకి ఈ యొక్క వీడియో చివరిలో మనకు అర్థమవుతుంది. మొదటిగా మనం దేవుని ప్రేమను మనం గమనిస్తున్నాం. మనల్ని ప్రేమించి ప్రియకుమారుణ్ణి పంపించి ఆయన చనిపోవడం ద్వారా తన ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు అనమాట. అది ప్రేమ అంటే. ఇక్కడ మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. మనం దేవుని వలన జీవించాలని తన కుమారుని లోకంలో పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. తన కుమారుని పంపడం ద్వారా, తన కుమారుడు ప్రాణం పెట్టడం ద్వారా మనం జీవించాలనే ఉద్దేశంతో ఇది జరిగింది. కాబట్టి
ఈ విషయాలు ప్రత్యక్షపరచబడుతున్నాయి. సో 1 యోహాను 4:10 మనం గమనించినట్లయితే, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుణ్ణి ప్రేమించామని కాదండి, తానే మనల్ని ప్రేమించాడు కాబట్టే తన కుమారుని పంపాడట. ఇందులో ప్రేమ ఉంది అని దేవుని వాక్యం మనకి క్లియర్గా తెలియజేస్తుంది. సో నిజమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ మనిషిని రక్షించే దిశగా తన యొక్క సర్వస్వాన్ని కోల్పోయే విధంగా ఉంటుందండి. మీరు గమనించారా? సో నిజమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ మనిషిని రక్షించే దిశగా ఉంటుంది. సో ఈ రక్షించే దిశగా ఉన్నప్పుడు సర్వస్వాన్ని త్యాగం చేసేటువంటి పరిస్థితిని మనం గమనించగలం. అది నిజమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. సో దేవుని ప్రేమలో మనం అది చూడగలం. ఎందుకు అంటే తన ప్రియ కుమారుణ్ణి తన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభుని పుట్టించి, సో ఆయన బలి ఇవ్వడము, సో ఆయన మన కోసం ఇవ్వడం. ఎందుకంటే మనల్ని రక్షించడం కోసం తన కుమారుని వదులుకున్నాడు అంటే తన సర్వస్వాన్ని మన కొరకు త్యాగం చేశాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక ఈ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ ప్రాసెస్లోనే నిజమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమను మనం చూడగలం. ఎందుకంటే ఇందాక వాక్యాల్లో దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడిను, అదేవిధంగా దేవుని ప్రేమ వెల్లడి పరచబడిను. సో దేవుడు మనల్ని ప్రేమించడం వల్ల తన కుమారుని ఇవ్వడం ద్వారా అందులో ప్రేమ ఉన్నది. సో నిజమైన ప్రేమ అనే దాన్ని మనము దేవుని ప్రేమను బట్టి మనము గ్రహించగలం. సో దేవుని ప్రేమను మనం గమనించామండి. ఇప్పుడు యేసు ప్రభు ప్రేమను కూడా మనం గమనిద్దాం. సో 1 యోహాను 3:16 మనం గమనించినట్లయితే, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సో యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుడు తన కుమారుణ్ణి ఇవ్వడం ద్వారా తన ప్రేమను చూపిస్తే, యేసు ప్రభు తన ప్రాణము, మీరు గమనించండి, ఆయన మన నిమిత్తము, గమనించండి, ప్రాణం పెట్టడం అంటే ఏదో యాదృచ్ఛికంగా ఏదో పుట్టాం కాబట్టి చనిపోవాలి అన్నట్టు యేసుప్రభు చనిపోలేదండి. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. సో ప్రేమ అంటే ఏంటి అనే పాయింట్ అనే ప్రశ్న మనము రేజ్ చేసినట్లయితే, దేవుని ఆజ్ఞలు అనుసరించుట ప్రేమ అని మనకి వర్తిస్తుంది. కనుక ఈ నిజమైన ప్రేమని దేవుడు ఎలా చూపించాడు, యేసు ప్రభు ఎలా చూపించాడు అనేది లోతుగా మనము స్టడీ చేసినట్లయితే దేవుడు ఎలా చూపించాడో మనం ఇందాక చదువుకున్నాం. సో యేసు ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. సో యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమ అనేది ఏంటి అనేది బయలుపరచబడిందండి. సో ఇది ప్రేమ అని యేసు ప్రభు మనకి తెలియపరచాడు. మీరు ప్రపంచంలో గమనించండి, సో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. అందుకని ఒక వాక్యం ఉంటుంది, లోకమంతా సంపాదించుకొని ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకి ఏంటి ప్రయోజనము. కనుక మనం ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి లేకపోతే ఆపద వచ్చి ప్రాణం కొరకు మనము ఏదైనా సరే ఇవ్వడానికి మనం వెనకడుగు వేయం. సో అలాంటి యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడనమాట. అంటే తన సర్వస్వాన్నే కోల్పోయాడు, తన సర్వస్వాన్నే త్యాగం చేసేటువంటి స్థితికి ఆయన వెళ్ళినప్పుడు అది నిజమైన ప్రేమగా పరిగణించబడుతుంది. సో ప్రేమ ఎట్టిదో మనకి తెలియపరచబడుతుంది అని అక్కడ వాక్యం ఉంది. సో ఇలాంటి ప్రేమ, సో దేవుడు చూపించినటువంటి ప్రేమ, యేసు ప్రభు చూపించినటువంటి ప్రేమ, ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. మీకు అర్థమవుతుందా? సో దేవుడు చూపించిన ప్రేమ, తర్వాత యేసు ప్రభు చూపించిన ప్రేమ, సో అటువంటి ప్రేమను మనం కలిగి ఉంటే మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. సో దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో, యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే మనం కూడా పొరుగువారిని ప్రేమించబద్ధులమై ఉన్నాం. మీకు అర్థమవుతుందా? సో దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో, యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగే మనం కూడా పొరుగువారిని ప్రేమించబద్ధులమై ఉన్నాం.
ఇక్కడ రోమా 13:8 మనం గమనించినట్లయితే, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు, పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. మీరు గమనించారా? పొరుగువాడిని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడట. సో పొరుగువాడిని ప్రేమించడంలో ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఉంది. మనము గలతీ 5:14 గమనించినట్లయితే, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. సో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క మాటలో టోటల్ ధర్మశాస్త్రం అంతా సంపూర్ణమై ఉంది. సో పొరుగువాన్ని ప్రేమించడంలోనే ధర్మశాస్త్రం యొక్క సంపూర్ణత ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. పొరుగువారిని ప్రేమించడం మనకు ఎంత ముఖ్యమో, సో దేవుని ప్రేమించడం కూడా అంతకంటే ముఖ్యంగా దేవుని లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. మార్కు 12:30 మనం గమనించినట్లయితే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారా? సో అంటే మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో. సో నీ దేవుడైన యెహోవాని ప్రేమించడమే ప్రధాన ఆజ్ఞ. అంటే ఆజ్ఞలన్నింటిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం. అయితే మార్కు 12:31 మనం గమనిస్తే, రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. మీరు గమనించారా? 2 ఆజ్ఞలుగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడండి. ధర్మశాస్త్రం అంతా నెరవేర్పు అనేది పొరుగువాన్ని ప్రేమించడంలో ధర్మశాస్త్రం నెరవేర్పు ఉంది. కానీ అంతకంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించడం. సో దేవుణ్ణి ప్రేమించడం అనేది మొదటి ఆజ్ఞగా ఉంది. సో రెండో ఆజ్ఞ పొరుగువాన్ని ప్రేమించడం. సో దేవుణ్ణి ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడము, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ బైబిల్లో ఏదీ లేదు. అయితే ఈ రెండు ఆజ్ఞలు కూడా ఎంత గొప్పవంటే, మనము మార్కు 12:33 మనం గమనించినట్లయితే, ఈ 2 ఆజ్ఞలు కూడా సర్వాంగ హోమములు అన్నిటికంటే బలుల కంటే అధికము. సర్వాంగ హోమములు, బలులు, ఈ ప్రపంచంలో నువ్వు దేవుణ్ణి దర్శించడానికి లేకపోతే మోక్షం పొందుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ ప్రజలు చేస్తారు. సర్వాంగ హోమాలని, చాలా కార్యక్రమాలు, పుణ్యయాగాలు, బలులు చేస్తారు. కానీ వీటన్నిటికంటే ఈ 2 ఆజ్ఞలు అధికము, అంటే గొప్పవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే 2 ఆజ్ఞలు వేరువేరు అయినప్పటికీ ఒక ఆజ్ఞ లేకుండా ఇంకో ఆజ్ఞ లేదు. 2 చాలా రిలేటివ్ ఆజ్ఞలు అన్నమాట. మనం వేరువేరుగా గమనించినప్పటికీ 2 చాలా రిలేటివ్ ఆజ్ఞలు. సో ఒక ఆజ్ఞ పాటించిన వాడు ఇంకో ఆజ్ఞ పాటించకుండా ఉండలేడు అనేటువంటి భావన మనకి వస్తుంది ముందు మనం లేఖనాలు పరిశీలన చేస్తూ ఉంటే. సో 2 చాలా ఇంపార్టెంట్ ఆజ్ఞలు, రిలేటివ్ ఆజ్ఞలు అన్నమాట. ఒక ఆజ్ఞ లేకుండా ఇంకో ఆజ్ఞ లేదు అన్న రీతిగా మనం చూడగలం. మనము మత్తయి సువార్త 22:37-40 మనం గమనించినట్లయితే, అందులో ఈ 2 ఆజ్ఞల గురించి రాయబడి ఉంటుంది. కానీ 39వ వచనంలో గమనించినట్లయితే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో మొదట ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ దేవుణ్ణి ప్రేమించు. కనుక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది రెండవ ఆజ్ఞ అని చెప్పి అక్కడ ఒక మాట చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారా? 2 ఆజ్ఞలకి చాలా సంబంధం ఉంది. అంటే ఒక్క ఆజ్ఞలా ఉన్నటువంటి 2 ఆజ్ఞలు అవి. సో ఆ వివరణ నేను మీకు క్లారిటీగా ఇస్తాను. ఆ 2 ఆజ్ఞలు ఎలా మనకు వేరువేరుగా ఉన్నాయి, అందులో ఉన్న సారాంశం ఒకటిగా ఎలా అవుతుంది అనే విషయాలు మనకి ముందు మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి చూడగలము. సో పొరుగు వారిని ప్రేమించడము దేవుణ్ణి ప్రేమించడంతో సమానం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, లేఖనాల ఆధారంగా మాత్రమే నేను చెప్తున్నాను. మనం గమనించినట్లయితే 1 యోహాను 4:20 మనం గమనించినట్లయితే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. మీకు అర్థమైందా? సో ఎవడైనా సరే పొరుగువాడిని, తన సహోదరుణ్ణి ప్రేమించకుండా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను చాలా యాక్టివిటీ చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను, దేవుడికి కానుకలు ఇస్తున్నాను, దేవుని పరిచయంలో ముందుంటున్నాను అని
ఎవడైనా సరే సెల్ఫ్ డబ్బా కొట్టాడు అనుకోండి, అటువంటి వాడు ముందు పొరుగువాన్ని ప్రేమించాలట. ఎందుకంటే కనిపించే పొరుగువాన్నే ప్రేమించినప్పుడు కనపడని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఈ 2 ఆజ్ఞలు మనం గమనిస్తే, 2వ ఆజ్ఞ పొరుగువాన్ని ప్రేమించడం, మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం. సో 2వ ఆజ్ఞ పాటించడంలోనే మొదటి ఆజ్ఞ నెరవేర్పుంది. గమనించండి, యోహాను మనం చూసాం 4:20లో, పొరుగువాన్ని, కనిపించే పొరుగువాన్నే ప్రేమించలేనప్పుడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని అక్కడ రాయబడింది. అంటే 2వ ఆజ్ఞ పొరుగువాన్ని ప్రేమించడం. అంటే 2వ ఆజ్ఞ మనం పాటిస్తే మొదటి ఆజ్ఞ నెరవేర్పు 2వ ఆజ్ఞలో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇందాక మత్తయి సువార్తలో 2 సమానం అని చెప్పాడు, కానీ 2వది మనం చేయాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. సో అప్పుడు మొదటి ఆజ్ఞ నెరవేర్పు 2వ ఆజ్ఞలో ఫుల్ఫిల్ చేయగలం మనం. మీకు అర్థమవుతుందా? అయితే మీరు చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంటో మనం గమనించాం, యేసు ప్రభు ప్రేమ అంటే ఏంటో గమనించాం. ఎందుకంటే సర్వస్వాన్ని కోల్పోయే విధంగా వారు మన ఎడల ప్రేమ చూపించారు. మనం పొరుగువాన్ని ప్రేమించినప్పుడు మనం దేవుని ప్రేమించగలం అన్నారు కదా. సో పొరుగువాన్ని మనం ఎలా ప్రేమించగలం అనే ప్రశ్న మీకు వచ్చినప్పుడు, పొరుగువాన్ని ప్రేమించడం గురించి చక్కటి వాక్యం దేవుడు రాసి పెట్టాడు. ఇందా చదువుకున్న వాక్యమే, 1 యోహాను 3:16, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టిన కనుక ప్రేమ ఎట్టిదో తెలుసుకున్నాము. యేసు ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణముల పెట్టబద్దులమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా మన సహోదరుల నిమిత్తము, పొరుగువారి నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అప్పుడు మనము సహోదరుని ప్రేమించినట్లు. సో మన పొరుగువాన్ని లేక సహోదరుని ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడం. యేసు ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకి విమోచన, విడుదల, రక్షణ వచ్చింది కదా. మళ్ళీ మనం ప్రాణం పెట్టడం ఏంటి బ్రదర్ అని మీరు అడగొచ్చు. ఇక్కడ ఒక సహోదరుని నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అంటే, ఒక పాపి రక్షింపబడడానికి మనం ప్రాణం పెట్టక్కర్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టేస్తారు. మనం ప్రాణం పెడితేనే పాపి రక్షింపబడతాడు, మనం ప్రాణం పెడితేనే నశించిపోయే ఆత్మలు రక్షింపబడతాయి వంటిది కాదు అక్కడ అర్థం. మరి అక్కడ అలాగే ఉంది కదండి, నీ సహోదరి నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని ఉంది కదా అని మీరు అడగొచ్చు. సో దాని యొక్క భావం ఏంటంటే, తన ఆంతర్యం ఏంటంటే, సో నశించిపోతున్నటువంటి ఆత్మలని రక్షించే దిశగా మనం వెళ్తున్నప్పుడు, మన విశ్వాసంలో నశించిపోతున్నటువంటి ఆత్మల్ని రక్షించే దిశగా మనం వెళ్తున్నప్పుడు ప్రాణాలను సహితము లెక్క చేయకూడదు. ప్రాణాలకి తెగించి దేవుని సేవలో ఉండాలని అర్థం. సో ఈ ప్రాసెస్లో ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే అనేక మంది హతసాక్షులయ్యారు సేవ కొరకు. అపోస్తలులందరూ చాలామంది హతసాక్షులయ్యారు. సో వాళ్ళు కూడా దేవుని సేవ కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు, సువార్త కొరకు, దేవుని మాటలు ప్రచురం చేసే దాని కొరకు వారు ప్రాణాలు పెట్టారనమాట. సో ఈ రకంగా దాని అర్థం అంటే, దేవుని వాక్యం అందించే విషయంలో, సో పొరుగువాన్ని ప్రేమించే విషయంలో, సో నశించిపోయే ఆత్మలు రక్షించే విషయంలో ముఖ్యంగా. సో పొరుగువాన్ని ప్రేమించడం అంటే పొరుగువాని ఆత్మ నశించిపోకుండా రక్షించే దిశగా మనము ప్రయత్నించి ఈ ప్రాసెస్లో మన ప్రాణాల సహితము లెక్క చేయకుండా మనం దేవుని సేవలో ఉంటే మనము పొరుగువాన్ని ప్రేమించినట్లే. సో ఈ విషయాన్ని చాలామంది ఏమనుకుంటారంటే, పొరుగువాన్ని ప్రేమించాలనే విషయం గురించి చాలామంది ఏమనుకుంటారంటే, సో తిండి, బట్ట, వాళ్ళకి ఆశ్రయం కల్పించడం, చదువు కల్పించడం, వాళ్ళకి రోగాలు వస్తే బాగు చేయడము, ఇవన్నీ చేస్తే దేవుణ్ణి ప్రేమించడం అనుకుంటారు చాలామంది. సో అంటే భౌతికంగా ఫిజికల్ నీడ్స్ అందిస్తూ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు బలపరుస్తూ, ప్రార్థన చేయడం, ధైర్యం చెప్పడం, సహాయం చేయడం, ఇది ప్రేమ అనుకుంటారు చాలామంది. సో ఇది ప్రేమే, కానీ ఇలా చేసినంత మాత్రాన ప్రేమ పరిపూర్ణమవ్వదు ప్రేమ. సో ప్రేమ పరిపూర్ణం అవ్వాలంటే, సో ఒక ఆత్మని రక్షించే దిశగా మనం ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఆకలిసినోడికి అన్నం పెట్టడం తప్పు కాదు. సో ప్రేమలో అది ఒక ఛాయ అంతే తప్ప ప్రేమ పరిపూర్ణత కాదు. ఎందుకు అంటే, ఆకలేసినోడికి అన్నం పెడితే మళ్ళీ వాడికి ఆకలేసే అవకాశం ఉంటుంది. వస్త్రాలు ఇస్తే మళ్ళీ ఆ వస్త్రాలు చిరిగిపోయి మళ్ళీ ఆ వస్త్ర అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని మనం బాగు చేస్తే మళ్ళీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రేమ కాదు అని నేను అనట్లేదు, కానీ
పరిపూర్ణం అవ్వదు ప్రేమ అక్కడితో. సో ఇవన్నీ చేస్తూ కూడా ఒక ఆత్మను రక్షించాలన్నమాట. అంటే నిత్యము, అంటే దాన్ని ఏమంటారు, నాశనం అయిపోకుండా, డిస్ట్రాయ్ అయిపోకుండా, ఒక ఆత్మ ఐడెంటిటీ కోల్పోకుండా నిత్యము నిరంతరము దేవునితో యేసు ప్రభుతో జీవించే దిశగా నీ ప్రయాస పడితే అప్పుడు ఆ ప్రయాస ద్వారా నీ ప్రేమ పరిపూర్ణం అవుతుంది. కనుక నశించే ఆత్మను రక్షించే దిశగా నువ్వు వెళ్తున్నప్పుడు సో నీ యొక్క స్తోమతను బట్టి పేదవారికి కానీ, చాలామంది అనారోగ్యంగా ఉన్నవారికి కానీ నీ అవకాశాన్ని బట్టి నువ్వు సహాయం చేయొచ్చు. సో అది కూడా ప్రేమే. కానీ ప్రేమ పరిపూర్ణం అనేది ఒక ఆత్మని నిత్య జీవం వైపు, రక్షణ వైపు, దేవుని వైపు త్రిప్పినప్పుడే ప్రేమ అనేది పరిపూర్ణం అవుతుంది. అదే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం. సో ఈ ప్రాసెస్లో మన ప్రాణాల సైతం లెక్క చేయకుండా ముందుకెళ్ళాలని దేవుడి ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనిద్దాం. సో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ఇప్పుడు గమనిద్దాం. సో పొరుగువారిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు ఎలా అవుతుందో ఇప్పుడు మనం గమనిద్దాం లేఖనాల ద్వారా. రోమా 13:9. సో ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు గమనించారా? సో వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు, ఇలా చాలా బోల్డ్ ఆజ్ఞలు ఉన్నాయండి. సో ఈ ఆజ్ఞలన్నీ కూడా పొరుగువాన్ని ప్రేమించే విషయంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయట, ఇమిడి ఉన్నాయట. అంటే ఏంటి? ఒక ఆత్మను మనం రక్షిస్తే, సో ఆ దిశగా వెళ్తున్నప్పుడు మన ప్రాణానికి కూడా లెక్క చేయకుండా ఒక ఆత్మని రక్షిస్తే నిత్యజీవం వైపు, ఇందులోనే మనము వ్యభిచారం చేయవద్దు, నరహత్య చేయవద్దు, ఇవన్నీ కూడా మనము నెరవేర్చినట్లే. సో ఈ వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ అన్ని ఆజ్ఞలు రాయడానికి వీలు పడలేదు. అక్కడ ఏమనుంది? ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడలా, అంటే దేవుడు ఆదేశించిన ఏ ఆజ్ఞైనా సరే కొన్ని ఆజ్ఞలు రాసి ఏ ఆజ్ఞైనా సరే ఉన్న ఎడలా అని చెప్పి అవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనే వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏ ఆజ్ఞ ఉన్నా పొరుగు వారిని ప్రేమించడంలో అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పొరుగు వారిని రక్షణలో నడిపించేలా ప్రేమిస్తే అన్ని ఆజ్ఞలు పాటించినట్లే. సో ఇలా మనం పొరుగు వారిని ప్రేమిస్తే మనము అన్ని ఆజ్ఞలు మన జీవితంలో నెరవేర్పు అయినట్లే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో అలా ప్రతి ఆజ్ఞని పాటించడమే దేవుని ప్రేమించుట. మీకు అర్థమవుతుందా? రెండిట్లకి లింక్ ఎలా ఉందంటే, సో పొరుగువారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు, సో పొరుగువారిని రక్షణ పొందే దిశగా మనం ప్రేమించినట్లే అన్ని ఆజ్ఞలు నెరవేర్చినట్లు. సో అన్ని ఆజ్ఞలు నెరవేర్చుటయే ప్రేమ, దేవుని ప్రేమించుట. ఎందుకంటే క్లియర్గా 1 యోహాను 5:3 ఉంది, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా రెండిట్లకి ఎలా లింక్ ఉందో? సో క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పిన మెసేజ్ అంతటి సారాంశాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఒక్క ఆత్మ నశించిపోయినా దేవుడికి ఇష్టం ఉండదు అని మనకి వాక్యం ఉంది. ఒక్క పాపి మారు మనిషి పొందితే పరలోకంలో ఎంతో సంతోషం అని వాక్యం ఉంది. పొరుగు వారిని ప్రేమించడంలోనే దేవుని ప్రేమించడం ఉంది. ఎలా అంటే ఒక వ్యక్తిని సువార్త ద్వారా జీవంలోకి నడిపిస్తేనే పొరుగు వారిని ప్రేమించినట్టు, అలా పొరుగువారిని ప్రేమిస్తేనే అన్ని ఆజ్ఞలు నెరవేర్చినట్టు, అలా అన్ని ఆజ్ఞలు పాటిస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్టు. కనుక ప్రేమించడం అనేది సులువైన పని కాదండి, చాలా సులువైన పనిగా చాలామంది భావిస్తారు. ప్రేమించడం అనేది సులువైన పని కాదు. ప్రేమించడం అనేది దేవుడు తన ప్రియకుమారుని బలిగా ఇవ్వడం. ప్రేమించడం అనేది ఆ కుమారుడు తన ప్రాణాన్ని అర్పించడం. ప్రేమించడం అనేది మనము సువార్త నిమిత్తము హతసాక్షులు అవ్వడం. కనుక ఈ విషయాలన్నీ మనం గమనించాలి. సో ప్రేమ గురించి, ప్రేమ అంటే ఏంటి, సో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది, మనం పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, సో ప్రేమించడం వల్ల ధర్మశాస్త్ర ఫుల్ఫిల్ ఎలా అవుతుంది. కనుక ఇవన్నీ మనం గమనించాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. సో మరికొన్ని విషయాలు ప్రేమ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. సో ఇంకో కోణంలో ఇంకొన్ని విషయాలు మరి యొక్క వీడియోలో ప్రేమ గురించి మనం తెలుసుకుందాం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్.